ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ముందుగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఛానల్ అనేది మోటివేషన్గా ఉంటుందనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రిపరేషన్ అనేది రన్నింగ్లో ఉంటుందనే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ నెక్స్ట్ అనుకుంటూ ఎదురుకి వెళ్ళొచ్చు అనే ఆ కాన్సెప్ట్ తోటే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే లైవ్ టైమింగ్స్ అనేది అడుగుతున్నారు కదా. లైవ్ టైమింగ్స్ వచ్చేసి 11 to 12 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ సైకాలజీ కానీ 11 to 12 ఉంటుంది. అదేవిధంగా 3 to 4 లైవ్ టైమింగ్స్ అప్పుడు మనకి స్కూల్ కంటెంట్ ఉంటుంది కదా. స్కూల్ కంటెంట్ 6th to 10th బయాలజీ స్కూల్ కంటెంట్ అనేది ఛానల్లో లైవ్ అంటే ఛానల్లో చేసిన వీడియోస్ మీదే ఆ టాపిక్స్ మీదే లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నైట్ టైం వచ్చేసి 8:30 to 10 అప్పుడు ఇంటర్మీడియట్ కానీ బాటనీ జువాలజీ దానికి సంబంధించి. అదేవిధంగా మళ్ళా మనకి ఇంకా బయాలజీ మెథడాలజీ ఉంటుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ బయాలజీ మెథడాలజీ కూడా మధ్యలో ఇన్ఫామ్ కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు మెథడాలజీ లైవ్ ఉంటుంది అనేది. అంటే మ్యాక్సిమం ఛానల్లో ఒక వీడియో అనేది ఒక కాన్సెప్ట్ అనేది పెట్టడం జరిగితే దాని మీదే లైవ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఛానల్లో కాన్సెప్ట్కి సంబంధించి పెద్ద కాన్సెప్ట్ అయితే పార్ట్స్ రూపంలో ఉంటుంది. Part 1, Part 2, Part 3, Part 4. ఆ పార్ట్స్ అంటే ఆ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛానల్లో లైవ్ చేయడం జరుగుతుంది. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కానీ, తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ గ్రీన్ కలర్ బుక్ ఒకటి ఉంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఒక గ్రీన్ కలర్ న్యూ బుక్ అనేది రిలీజ్ కావడం జరిగింది కదా. దానికి సంబంధించి న్యూ బుక్స్ అనేవి నా ఛానల్లో ఉన్న కంటెంట్ వీడియోస్ అనేవి ఆ బుక్స్ మీదే మెయిన్గా. ఇంకా మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే మీరు కూడా వాటిని ఫాలో అవ్వండి. వాటిని ఫాలో అవుతూ నెక్స్ట్ లైవ్లో జాయిన్ అయ్యే ముందు ఛానల్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామో వాటిని రిపీటెడ్గా వినడం, మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ పెట్టుకుని రిపీటెడ్గా వినడం, శ్రద్ధతో వినడం, అటెన్షన్ అంటే అవధానంతో వినడం చేయడం వలన మనకి ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. లైవ్లో జాయిన్ అయ్యే ముందు ఏ టాపిక్ ఆ టాపిక్ వీడియోలో రిలీజ్ చేసిన టాపిక్, అదేవిధంగా కమ్యూనిటీలో ఏ టాపిక్లో లైవ్ చేయడం జరుగుతుంది అనేది కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. కమ్యూనిటీ అదేవిధంగా వీడియోస్ రెండు ఫాలో అవుతూ మీరు లైవ్ అనేది ఫాలో అవ్వండి. లైవ్ టైమింగ్స్ అనేవి పర్టికులర్గా 11 to 12 ఒకటి, 3 to 4 ఒకటి, నైట్ 8:30 to 10 ఒకటి. ఈ 3.5 గంటలు లైవ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏమనేది అంటే ఎస్జిటి వాళ్ళకి కూడా ఎస్జిటి బయాలజీకి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి 6th to 10th బయాలజీ ఉంటుంది కదా, వారికి కూడా ఉపయోగపడేలాగా. అదేవిధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4 బుక్స్ ఉన్నాయి కదా. అదేవిధంగా ప్రశ్నల్ నిధి బుక్స్ ఉన్నాయి కదా. ఆ ప్రశ్నల్ నిధి బుక్స్లోంచి ప్రాక్టీస్ బిట్స్ ఛానల్లో లైవ్లో మనకి ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ అనేది ఏంటంటే లైవ్ మనకి ప్రిపరేషన్ అనేది రన్నింగ్లో ఉండడానికి ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అట్లీస్ట్ కొంతమంది అయినా ఛానల్ ఫాలో అవుతారని ఈ వీడియో చేయడం జరిగింది. అంటే లైవ్ ఫాలో అవ్వడానికి టైమింగ్స్ అడుగుతున్నారు. సో అందుకనే లైవ్ టైమింగ్స్ అనేవి చెప్పడం గురించే ఈ వీడియో అనేది మెయిన్గా. నా దగ్గర అయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను షైన్ ఇండియా ఫాలో అవుతున్నాను. షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుంది కదా, ప్రతి మంత్లీ మ్యాగజైన్ తీసుకుని ఇప్పటి నుంచి గ్యాదర్ చేసుకుని ఎవ్రీ మంత్ మ్యాగజైన్ బుక్ అనేది ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇంకా జీకేకి సంబంధించి ఏదైనా ఒక మంచి పబ్లికేషన్ బుక్ని ఒకటి తీసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వండి.
అంటే మనకి ఫస్ట్ ఇప్పుడిప్పుడే కదా నేను ఛానల్ అనేది, అంటే ఇప్పటి వరకు నేను లైవ్ కండక్ట్ చేశాను, కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. కానీ శ్రద్ధతో ఫాలో అయ్యే వాళ్ళు టైమింగ్స్ అడుగుతున్నారనమాట. సో టైమింగ్స్ అనేవి ఇవి మార్నింగ్ 11 to 12, మధ్యాహ్నం 3 to 4, నైట్ 8:30 to 10. ఈ టైమింగ్స్లో నేను లైవ్లో అంటే ఛానల్లో ఏ వీడియోస్ అయితే ఏ టాపిక్స్ మీద అయితే వీడియోస్ చేస్తానో వాటి మీదే లైవ్ ఉంటుంది. ఏ టాపిక్స్ అంటే పేజ్ నెంబర్స్ వైజ్ కూడా, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సైకాలజీ తీసుకుంటే 1-2 పేజెస్ అనుకుంటే 1-2 పేజెస్ మీద లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అంటే పేజెస్ నెంబర్స్ కానీ టాపిక్ వైజ్ కానీ ఛానల్లో కమ్యూనిటీలో దేని మీద లైవ్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోస్ అనేవి ఫాలో అవ్వాలి. ఎన్ని ఎక్కువసార్లు వీడియోస్ అనేవి వింటే అప్పుడు మనకి అది బాగా అర్థమవుతుంది. ఎంత రిపీటెడ్గా ఎంత ఎక్కువసార్లు వింటే అంత బాగా అర్థమవుతుంది. హౌస్ వైఫ్స్కి కానీ ఎంత ఎక్కువ టైమ్స్ అనేవి వినాలి. మనం పుస్తకం మన దగ్గర ఉన్నా లేకున్నా రిపీటెడ్గా వీడియోస్ చూస్తూ వినడం వలన, లేకపోతే ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వినడం వలన ఆ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కువగా గుర్తుంటుంది. ఇలాగా ఫస్ట్ సారి మనం లైవ్లో పాల్గొనక ముందు ఒకసారి చదువుతాం కదా, ఫస్ట్ రివిజన్ అవుతుంది. అప్పుడు లైవ్లో పాల్గొన్నప్పుడు మనకి తెలియని విషయాలు తెలుస్తాయి, అది సెకండ్ రివిజన్ అవుతుంది. థర్డ్ రివిజన్ ఎప్పుడంటే ఇప్పుడు మనకి ఒక యూనిట్ కంప్లీట్ అయింది, ఒక లెసన్ కంప్లీట్ అయింది. ఆ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత దాని అంతటి మీద మరలా లైవ్ చేసుకుంటే అది థర్డ్ రివిజన్ అవుతుంది. అలా 3 రివిజన్స్ అనేవి ఛానల్ ద్వారా కంప్లీట్ అవుతాయి. శ్రద్ధతో పాల్గొని శ్రద్ధతోటి అటెన్షన్ తోటి అంటే అవధానంతో వింటూ ఎక్కువసార్లు రిపీటెడ్గా వీడియోస్ చూస్తూ లైవ్లో పాల్గొంటే ఛానల్లో మనకి వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. లైవ్లో పాల్గొనడం వల్ల అవి గుర్తుంటాయి. సో మనకి సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, స్మృతి విస్మృతి అని. మనకి చూస్తూ చదవడం వల్ల ఎక్కువగా గుర్తుంటుందని, వినడం వల్ల గుర్తుంటుందని, మనం స్మృతి విస్మృతి అనే అంశంలో చదువుతాం. కాబట్టి ఆ కాన్సెప్టే మన చదువుకు కూడా అప్లై చేసుకుని మనం చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ మనం ఏం చదువుతున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలంటే మనం ఎస్జిటికి చదివినా ఎస్ఏకి చదివినా మనం ఆ సిలబస్ అనేది దగ్గర పెట్టుకుని ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అయ్యింది మేడం అంటే నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తే మీరు కూడా దాన్ని రౌండప్ చేసుకుంటారు. 2 times మనకి అక్కడ లైవ్లో రివిజన్ అవుతుంది. ఒక లెసన్ కానీ ఒక యూనిట్ కానీ కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనిట్ మొత్తం మీద మరలా లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగా 1 by 1 ఛానల్లో వీడియోస్ అనేవి లైవ్ వీడియోస్ అనేవి లైవ్ అనేది చేయడం జరుగుతుంది. లైవ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు టైమింగ్స్ ఫాలో అవ్వండి. 10 to 12 ఒకటి, 3 to 4 ఒకటి, 8:30 to 10 ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ DSC. బై ఫ్రెండ్స్.